వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందరికీ ఎప్పట్లాగానే చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఆయన బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలుకుతున్నాయి. రెండు చేతులెత్తి అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు వస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు చూస్తున్నాం. ఆయన బయటకు వచ్చిన అనంతరం ప్రజలందరికీ అభివాదం చేశారు. ఎప్పట్లాగానే రెండు చేతులెత్తి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయలుదేరింది. సో పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే అడ్డుకున్న పోలీసులు కొంతమంది నాయకులను మాత్రమే అలౌ చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ బయలుదేరింది. రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్ళి అక్కడ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శిస్తారు. అక్రమ కేసులో నిర్బంధించబడ్డ సీదిరి అప్పలరాజుకు ధైర్యం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జనంతో నిండిపోయిన ఎయిర్పోర్ట్ దృశ్యాలు కూడా మనం చూసాం ఇంతకుముందే. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే ఆపేసి రోడ్డు నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే మార్గంలో దాదాపు 5 పోలీస్ చెక్ పోస్టులు పెట్టిన నేపథ్యం అందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణను బయటకు కనిపించకుండా చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రజలు తిప్పికొడుతూనే ఉంటారు. రైట్ నౌ కరెంట్లీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడికి తరలి వచ్చాయి. వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయలుదేరింది. దాదాపు గంటన్నర సమయంలో ఆయన శ్రీకాకుళం చేరుకుంటారు. చూస్తున్నాం దారి పొడవునా కూడా, సో కేవలం ఎయిర్పోర్ట్ వద్దే కాదు, అక్కడ జిల్లా జైలు వద్దే కాదు, దారి పొడవునా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఆయనకి దారి పొడవునా ప్రజలు ఏ రకంగా వస్తారు, ఆయన చూడడానికి ఏ రకంగా ముందుకు కదిలి వస్తారనేది గతంలో చాలా సందర్భాల్లో మనం చూసిన నేపథ్యం కూడా ఉంది. సో అలాంటివేమీ ప్రస్తుతం కనిపించకుండా చేసేందుకు కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించింది. టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరించి ఉన్న సిచ్యువేషన్. ఆయన వెళ్తున్న మార్గంలో ఎవరు కూడా అక్కడికి వచ్చి ఆయనకు అభివాదం చేయకుండా చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరింది. పోలీసుల ఆంక్షల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
శ్రీకాకుళం జైలుకు బయలుదేరారు. అక్కడ అక్రమంగా నిర్బంధించబడ్డ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని పరామర్శిస్తారు. ఇక పార్టీ అలాగే వైఎస్ జగన్ అండగా ఉన్నారు అంటూ ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2.5 సంవత్సరాలుగా అనేక మార్లు ఎన్నోసార్లు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్. కానీ ఏ కేసులో కూడా ఆశించిన ఫలితం రానందున ఒక యాక్సిడెంట్ కేసును మర్డర్ కేసుగా చిత్రీకరించి దాంట్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ప్రస్తుతం అదే కేసులో ఆయన్ను రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ధైర్యం చెప్పేందుకు, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన కాన్వాయ్ రోడ్డు మార్గాన బయలుదేరింది. శ్రీకాకుళం ఒక గంటన్నర సమయంలో శ్రీకాకుళం చేరుకుంటుంది. అక్కడ జిల్లా జైల్లో నిర్బంధించబడ్డ సీదిరి అప్పలరాజును ఆయన కలుస్తారు. ములాఖత్లో ఆయనకు ధైర్యం చెప్తారు. ఒకవైపు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దృశ్యాలు ఒక బాక్స్లో, మరోవైపు దారి పొడవునా టోల్గేట్ వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసుల దృశ్యాలు కూడా మనకి సాక్షి స్క్రీన్పై కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన దృశ్యాలు ఓవైపు కనిపిస్తున్నాయి. పోలీసు ఆంక్షలు మరోవైపు మనం బాక్స్లో చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది పోలీసు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.